హైదరాబాద్లో త్వరలోనే 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల ఇండ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బీరంగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు వివేక్. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ అమీన్పూర్ ఇది జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం జరిగింది. కానీ ఇది ఒక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీనిలో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత మన కార్పొరేషన్ పైన ఉంది. జూబ్లీ హిల్స్లో బైపోల్స్ ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా మంచిగా పనిచేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమీన్పూర్లో కూడా నేను జోనల్ కమిషనర్ గారికి చెప్తున్నాను, ఆదేశాలు ఇస్తున్నాను. మీరు ఏమేమో మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అమీన్పూర్లో ఇవన్నీ స్పెషల్గా మాకు సెపరేట్గా నోటిస్తే ఇవన్నీ కూడా శాంక్షన్ చేపించి దీన్ని అమీన్పూర్ని కూడా ఒక మోడల్ మున్సిపాలిటీగా చేద్దామని చెప్పి ఆ ఆలోచనతో పనిచేద్దాం మనము. ఇక్కడ మీరు అన్నట్టు అందరినీ కలుపుకొని అభివృద్ధి ఎట్లా చేయాలి, కాంగ్రెస్ హయాంలోనే అవుతుంది. మనం చూసినాము 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డ్స్ రాలేదు. మన రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్ వలన మనకు 200 యూనిట్లు ఫ్రీ యూనిట్స్, ఎలక్ట్రిసిటీ రావడము, సన్నబియ్యం రావడము. ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి గారు ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా అనౌన్స్ చేసినారు. ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఇందిరమ్మ ఎల్ఐజీ అపార్ట్మెంట్స్ కట్టిస్తామని చెప్పి వారు 1,00,000 అపార్ట్మెంట్స్ కోసము మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వము, దీంట్లో సుమారు 2 లక్షల ఇల్లు ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. ఇంకా వచ్చే రోజులలో ఇంకెక్కువ ఇందిరమ్మ ఇల్లులు పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మన ఈ మున్సిపాలిటీస్లో ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఏదైతే అనౌన్స్ చేసినారో ఇవి కూడా తొందరగా కట్టించి మన ప్రజలు ఇక్కడ, ఎందుకంటే చాలామంది సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా మొన్న సంగారెడ్డిలో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రాబోతుంది. మనము మంచినీటి కరువు ఉండే రోజులు ఉన్నాయి. దాంట్లో ఇంకెక్కువ చొరవ తీసుకునే అవసరం ఉంది. సో జోనల్ కమిషనర్ గారికి ఇదే ఆదేశాలు ఇస్తున్నాము. మనము ఈ 3 నెలలే కాదు, నెక్స్ట్ జూన్ వరకు ఏదైతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేయండి. ఎక్స్ట్రా నిధులు కూడా కావాలనుకుంటే మనము శాంక్షన్ తీసుకొని మనం ఈ ప్రాంత మంచిగా అభివృద్ధి చేసి ముందుకు వెళ్దాం.